హలో అండి. ఇదైతే ఓణి ఫంక్షన్ మేకోవర్‌కి సర్పవరం అయితే వచ్చాను నేను. తనకేంటంటే హెడ్ బాత్ చేయలేదు తిను. ఓన్లీ షాంపూ పెట్టుకోకుండా వాటరేసుకొని వచ్చేసిందనమాట. చాలా జిడ్డుగుంది జుట్టు. ఇంక ఫస్ట్ స్ట్రెయిట్ చేసి తర్వాత క్రింపింగ్ చేశాను. క్రింపింగ్ కూడా మీకెక్కువ కనబడతది. నేను ప్రతి ఒక్కరికి కూడా క్రింపింగ్ ఎక్కువ చేయను. చాలా తక్కువ చేస్తాననమాట. క్రింప్ ఎక్కువ చేస్తే జుట్టు ఒరిజినాలిటీ పోయినట్టు అనిపిస్తది. కానీ తనకి ఎక్కువ చేయాల్సొచ్చింది. తర్వాత చేసినంత సేపు అడుగుతానే ఉంది, నా జుట్టు ఊడిపోద్దా ఇవన్నీ చేస్తున్నారు కదా అని. ఏం ఊడదమ్మా, హీట్ ప్రొటెక్టర్ పెట్టారని చెప్తానే ఉన్నాను. ఇంకా చెక్ చేసుకుంటా ఉంది. తనేమో సైడ్ పార్టిషన్ అడిగింది. వాళ్ళ మమ్మీ ఏమో సెంటర్ పార్టిషన్ అడిగారు. ఇంక తన్నే ఒప్పించారనమాట ఎలా ఒకలాగా. ఎప్పుడు నేను డ్రై షాంపూ తీసుకెళ్తాను. కానీ ఆ రోజు తీసుకెళ్ళలేదు. ఇంక చాలా టైమ్ టేకింగ్ అయిపోయిందనమాట. ఫస్ట్ స్ట్రెయిటనింగు, తర్వాత క్రింపింగు హడావుడి అయిపోయింది. మీరెవరైనా కానీ ముందు రోజే షాంపూ చేసుకొనుండండి. లేదంటే ఆ రోజు చేసుకున్న షాంపూ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు వాటరేసుకొని వచ్చేస్తే జుట్టు ఇలాగే జిడ్డు జిడ్డు అయిపోద్దనమాట. మీకు ఆ షైనింగ్ కూడా ఒరిజినల్ షైనింగ్ కూడా మీ జుట్టుకుండదు. లుక్ బాగోదు. థాంక్ యూ ఫర్